In the pastoral culture of Tamil Nadu, bulls and cows are an integral part of people's livelihoods. They have a deep reverence and intimate relationship with them, and so తమిళనాడు సంస్కృతిలో ఎడ్లు ఆవులుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంటుంది. ఇవి వ్యవసాయదారుల కుటుంబంలో ఇవి కూడా పనిచేసే మనుషుల వంటివే. ఇక్కడ ఈషా యోగా సెంటర్లో ఉన్నవన్నీ దేశవాళీ ఆవులు, ఎద్దులు. ఇప్పుడు మీరు చూస్తున్నది అత్యద్భుతమైన కాళ. సద్గురు ఇప్పుడు కాళాకు ఒక మాల వేయబోతున్నారు. We also have with us on stage tonight farmer members అటు స్టేజ్ మీద తమిళనాడు ఇంకా కర్ణాటక నుండి వచ్చిన ఈషా అవుట్ రీచ్ సేవ్ సాయిల్ ఫార్మర్స్ మూవ్మెంట్ లో భాగం అయిన రైతు సభ్యులు ఉన్నారు. వీరు సద్గురుకి తమ కృతజ్ఞతలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. వారు తమతో పాటు పండ్లు, ఇంకా వారు ఈ సంవత్సరంలో పొందిన ప్రతిష్టాత్మకమైన అవార్డులను తీసుకువచ్చారు. వీటిని సద్గురుకి అందజేస్తున్నారు. ఈ రైతులు FPO సభ్యులు కూడా. ఇవి ఈషా అవుట్ రీచ్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఉద్యమం 10 ఏళ్ల క్రితం వెలియన్గిరి ఉళవన్లో ప్రారంభమైన రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది. ఈనాడు 25 FPOలు స్కేల్, శక్తి ఇంకా సమిష్ట బలాన్ని ఉపయోగించుకోవడానికి మద్దతు ఇస్తున్నారు. 2021లో భారత ప్రభుత్వం ఈషా అవుట్ రీచ్ కమ్యూనిటీని బెస్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. సద్గురు మార్గదర్శకత్వంలో స్వయం సేవకులు రైతులకు వ్యాపారవేత్తలుగా మారడానికి శిక్షణ ఇస్తున్నారు. వారికి స్వయం సమృద్ధిని సాధించడానికి పెద్ద FPOలను స్వయంగా నడపడానికి సహాయపడుతున్నారు. Lifeless people, what's happening? This is a farmers of a country. మీ ఉత్సాహమంతా ఏది? Making farming not only lucrative but reviving the soil of India. మనము The heroes. వీళ్ళు కేవలం వ్యవసాయాన్ని సారవంతంగానే కాదు, మట్టిని ఎంతో సారవంతం చేసి దేశానికి ఉపయోగపడుతున్నారు. అక్కడ కామ్గా కూర్చోకూడదు. This land means everything to me. But for many years, it felt impossible to make a living from farming. Middlemen squeezed us on prices, costs were unfairly high, and I was always in debt. Then, thanks to Isha, I found a way. I joined an